ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కేటాయించాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు దర్శి మండల డిప్యూటీ తహసీల్దార్ దేవప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర దళిత సేన, జై భీమ్ సైన్యం, ఎంఆర్పీఎస్ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దర్శి గ్రామంలో సర్వే నంబర్ 757/1 ఉన్న ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో 1 ఎకరం 20 సెంట్ల 10 సెంట్ల స్థలాన్ని అంబేద్కర్ సామాజిక భవన నిర్మాణం కోసం కేటాయించాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు గన్నెపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక భవనం కోసం ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా అధికారులు స్పందించలేదని విమర్శించారు. భవనానికి స్థలం కేటాయించకుండానే 1,00,000 విరాళాలు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వం కాపు కళ్యాణ మండపానికి స్థలం కేటాయించి ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపడుతున్నప్పటికీ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కేటాయించకపోవడం బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల స్థలాన్ని గుర్తించి హద్దులు నిర్ణయించాలని, ప్రభుత్వం నిధులు కేటాయించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జోషి, ఎంఆర్పీఎస్ నాయకుడు యోగేశ్వరరావు, మక్కెన దీవెన్ రాజు, ఇత్తడి ఏలియా, గల్లెపోపు సుధాకర్, డాక్యుమెంట్ రైటర్ ఇత్తడి అబ్రహం తదితరులు పాల్గొన్నారు.